कट कर दिया जब तक ये थर्ड मैन के द्वारा फील्ड होती। हमारे बीच वीडियो शूट के साथ सुनील जॉनसन एक कामयाब गेंदबाज, सफल गेंदबाज है वो। मुदस्सिर दो सफल। अभी और मैं रामचरण से भी गुजारिश करता हूँ, मोहम्मद शफी आप भी यहाँ आए क्योंकि आप हमारे ऑर्गेनाइजिंग हिस्सा है। अब मैं सभी ऑर्गेनाइजिंग से गुजारिश करता हूँ कि आप यहाँ आए। महबूब भाई से भी मैं गुजारिश करता हूँ कि वो भी यहाँ आए। महबूब भाई आप कूदो, आप कूदने में माहिर है, कट्टे कूदने में। मैं कोहिर एमपीटीसी नागनगारी संपत से मैं गुजारिश करता हूं कि वो इस टूर्नामेंट के बारे में अपना इजहार ख्याल करें। संपत गारू माట్లాడాల్సి కోరుతున్నాను। ఈ రోజు జహీరాబాద్ ప్రాంతాన్ని దేశ చిత్రపటంలో ఉన్నతమైన స్థాయిలో చూపెడుతున్నటువంటి ఖీజర్ యాఫాయి గారు ఈరోజు జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న యువతను క్రీడల్లో ఎంతోగానో ప్రోత్సాహాన్ని అందించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను జహీరాబాద్కు రప్పించినటువంటి ఘనత ఖీజర్ యాఫాయి గారిది. తను ఇదే కాకుండా ఎంతగానో జహీరాబాద్ ప్రాంతంలో యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తూ అలాగే వివిధ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జహీరాబాద్ ప్రాంతాన్ని దేశం పటంలో నిల్చోబెట్టి ఇంత పెద్ద టోర్నమెంట్, ఇది 4వ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు జహీరాబాద్ ప్రాంత ప్రజల పక్షాన, ముఖ్యంగా నా 4th ఎంపీటీసీ ప్రజల పక్షాన, మా కోరిక పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు ఖీజర్ యాఫాయి గారికి తెలియజేస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో మా జహీరాబాద్ ప్రాంతం నుంచి ఈ టోర్నమెంట్ లో ఎవరైతే పాల్గొన్నారో రాబోయే రోజుల్లో వాళ్ళు ఐపీఎల్లో, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరి ఐపీఎల్లో, అదే కాకుండా దేశానికి కూడా క్రికెట్ ఆడే విధంగా ఉత్పన్నం కావాలని దానికి సంపూర్ణమైన సహకారం ఈరోజు యువతకు అందిస్తున్నటువంటి ఎవరైతే ఖీజర్ యాఫాయి గారు ఉన్నారో, ముఖ్యంగా మా ప్రజల పక్షాన ఖీజర్ యాఫాయి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజులో దయచేసి యువత ఒకటి గ్రహించాలి. ఈ రోజు వివిధ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొంటూ, అంటే డ్రగ్సే కానివ్వండి, లేకపోతే మొబైల్ ఫోన్కు కానివ్వండి, అలే కాకుండా బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి ఈరోజు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ జీవితం ఈరోజు బంగారు పడలు నడవాలంటే క్రీడలు మీ శరీర దృఢత్వాన్ని అలాగే మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్ లో పాల్గొని మీరు మన జహీరాబాద్ ప్రాంత పేరును ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని, ఇలాంటి చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు యువత ముఖ్యంగా దూరం ఉండాలని, ఇంత మంచి టోర్నమెంట్ ని కండక్ట్ చేస్తున్నటువంటి ఖీజర్ యాఫాయి గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక రాబోయే రోజుల్లో కూడా ముందు ఈ టోర్నమెంట్ ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఘనంగా జరగాలని మరోసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాల్. జై భీమ్, జై హింద్. పెద్దలు ప్రముఖ న్యాయవాది, గత 4 సంవత్సరాలుగా ఖీజర్ యాఫాయి గోల్డ్ కప్ కు న్యాయ సలహాదారుగా సేవలు అందిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ కూర్చున్నాను. ముందుగా ఖీజర్ యాఫాయి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న రామనేత గారు, అబ్దుల్లా, మిగతా అందరూ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ మన సంపదన చెప్పిండు. కాబట్టి క్రీడలు అనేది శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఇలాగే మన జహీరాబాద్ చరిత్ర అనేది ప్రపంచ పటంలో నిలిచిపోయేలాగా ఖీజర్ యాఫాయి చేసినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు.
मैं ऑर्गेनाइजर मकसूद भाई से गुजारिश करता हूँ कि वो ट्रॉफी लेकर आए। गेस्ट ऑफ ऑनर और मैन ऑफ द मैच की ट्रॉफी। तनवीर खुला के चला लो। उमर बैग में भी चला लो। तनवीर कैसे मिले जवाब वो देखो। अभी रामलो नेता और अबू जाफर दोनों सामने आए। मैंने खुद दी जनाब श्रीनिवास रेड्डी साहब की गुलपति अब पिछले 4 सालों से लगातार लीगल एडवाइजर की खिदमत अंजाम देते श्रीनिवास रेड्डी साहब की गुलपति अबू जाफर करेंगे। अब नागनगाड़ी संपर्क की गुलपति हमारे महबूब भाई जो कि शेखापुर के पहले कप्तान है। मैं महबूब भाई से गुजारिश करता हूँ शेखापुर के साबिका कप्तान खुशहाल और महबूब रेसिडेंसी के ऑनर महबूब भाई उनको फूल का हार से गुलपति का संपत को दोनों महबूब वहीं कर बड़े महबूब छोटे महबूब दोनों महबूब गुलपति कर चुके हैं। मैं अबू जाफर से गुजारिश करता हूँ जो सामने है नोमान मनाफिल फाउंडेशन चेयरमैन नोमान और आमिर सोहेल दोनों अबू जाफर की गुलपति करेंगे। जब तक ट्रैफिक का करो ट्रैफिक दे दो जब तक तो अबू जाफर और महबूब भाई श्रीनिवास रेड्डी साहब को देंगे और मैन ऑफ द मैच ट्रॉफी रवि तेजा को जनाब श्रीनिवास रेड्डी साहब और संपत महबूब भाई तीनों के हाथों रवि तेजा दोनों महबूब और मेहमान खुद श्रीनिवास रेड्डी और संपत के हाथों दिया जाएगा 1000 रुपये नगद राशि। अन्ना भाई हेलो भाई अन्ना 1 मिनट किधर अभी सब 1000 रुपये के एनुअल भी दिए जाएंगे। अबू भाई कवर दो 1000 रुपये की नगद राशि भी रवि तेजा को मोहम्मद खुसूसी श्रीनिवास रेड्डी साहब संपत कुमार एमपीडीसी और हमारे दोनों महबूब मनाफिल फाउंडेशन के एम मकीम साहब के फर्जन है नोमान बाबा नोमान नाबिन మా ఆహ్వానాన్ని మన్నించి ఇజరాఫై వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రధానోత్సవాన్ని ఇవ్వడానికి విచ్చేసిన జహీరాబాద్ న్యాయవాదులు న్యాయ దురంధరులు అతి పిన్న వయసులోనే న్యాయవాద వృత్తికి వన్య తీసుకొచ్చినట్లాంటి మాజీ ఏజీపీ శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా కోయిర్ మండల్ మనాబిన్ ఫౌండేషన్ చింటూ బృందానికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కోయిర్ ఎంపీటీసీ సంపత్ గారికి టీజర్పై గోల్డ్ కరప్ తరఫు నుండి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మనాబిన్ ఫౌండేషన్ చింటూ కొంచెం ముందుకు రావాలి. ఈ యొక్క వాతావరణం మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు మీకు ఏ విధంగా కనిపించారు కొంచెం వివరించగలరు. నమస్కారం అందరికీ. నా పేరు చింటూ.
మనభీమ్ ఫౌండేషన్ జరాబాద్ ప్రెసిడెంట్. గత 3 నుంచి 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్ కిజర్ భాయ్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో యువకులు క్రీడలు ఆడాలి, ఫోన్ వదిలేసేయాలి, మిగతాది ఏమంటారు ఎక్సర్సైజ్ చేయాలి అన్నట్టు జహీరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క యూత్కి మోటివేషన్ చేస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాడు. అందుకోసం ప్రత్యేక అభినందనలు. అలాగే కిజర్ భాయ్ యొక్క టీం కోరిక మేరకు మనభీమ్ ఫౌండేషన్ చైర్మన్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి ముకిం భాయ్ గారికి ఇన్విటేషన్ రావడం జరిగింది. అలాగే వెంటనే సంగారెడ్డి జహీరాబాద్కి సంబంధించిన మా టీం మొత్తం వాళ్ళ కొడుకు నుమాన్ గారి తరఫు నుంచి 100% కిజర్ భాయ్ ఇక్కడ గ్రౌండ్కి రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఏంటంటే భవిష్యత్తులో మనం మన జహీరాబాద్ నుంచి ప్రతి ఒక్క సిరాజ్ ఎట్లయితే మన హైదరాబాద్ నుంచి పోయిండు, మన జహీరాబాద్ నుంచి కూడా ఒకళ్ళు ఐపీఎల్లో పోయి మన ఇండియాకి సెలెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. నేను ఉండడు సంగారెడ్డి అయినా నా ప్రాపర్ మొత్తం జహీరాబాదే. అది భవిష్యత్తులో మనభీమ్ ఫౌండేషన్ ద్వారా ముకిం భాయ్ గారు అలాగే వాళ్ళ కొడుకు నుమాన్ గారు జహీరాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఏ విధంగా అయినా సహాయ సహకారాలు అందిస్తారని జహీరాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నగారు భవిష్యత్తులో గత 7 సంవత్సరాలుగా కిజర్ యాపై అనేక సేవలు చేపట్టినారు. రాబోయే రోజుల్లో వారు కూడా చేపడతారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. అందరికీ ధన్యవాదాలు.